సుమన్ అండి, మదర్ తెరీసా హాస్పిటల్ రాయపురం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మోస్ట్లీ ఇప్పుడు రానున్న ఎండాకాలంలో వచ్చేసేసి కంటికి సంబంధించి ఎటువంటి మనం కేర్ తీసుకోవాలన్న దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు వివరిద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఉదయం లేస్తే మనం ఎండలోనే వెళ్తూ ఉంటాము, మళ్ళీ ఈవినింగ్ 4-5 అయ్యేసరికి కూడా అదే ఎండ అదే వేడిగాలు వస్తూ ఉంటుంది మనకు. సో ఒకప్పుడు మనం గ్లాసెస్ లేకుండానే హెల్మెట్ లేకుండానే తిరిగే పరిస్థితి, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతిది కూడా మనం ఎంతో కేర్ తీసుకుంటా ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత మనకు వైద్యం మీద ఎంతో ఇంపార్టెన్స్ అనేది పెరిగింది కాబట్టి మా సజెషన్స్ వచ్చేసేసి ఇప్పుడు ఎండలో వెళ్ళిన ప్రతిసారి కూడా యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ ఉంటే బెటర్ అండి. యూవీ ప్రొటెక్టెడ్ అంటే మనకు చాలామంది బయట దొరికే అద్దాలు అవి తీసుకుంటూ ఉంటారు, అందులో మనకు 100% యూవీ అనేది దొరకపోవచ్చు. సో మీరు ఎప్పుడైతే కళ్ళజోడు షాప్కి వెళ్తారో మీరు కంప్లీట్ యూవీ ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ కానీ లేదంటే బ్లూ రేస్ గ్లాసెస్ అని దొరుకుతూ ఉంటాయి. సో ఆ బ్లూ రేస్ గ్లాసెస్ వల్ల కానీ ఈ యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ వల్ల కానీ మనం ఎండకి వెళ్ళినప్పుడు మనం 100% దాన్ని మనం నిర్మూలించకపోయినా ఒక 60% అయినా మనము దాని ద్వారా జాగ్రత్తలు తీసుకునే అవకాశం మనకు దొరుకుతూ ఉంటుంది. సో దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి మనము లూబ్రికేషన్ ఐ డ్రాప్స్ అని ఉంటుంది. సో లూబ్రికేషన్ ఐ డ్రాప్స్ వాడుకోవడం వల్ల కూడా మనం ఈ హీట్ నుంచి కానీ ఈ ఎండ నుంచి కానీ మనం కంట్రోల్ చేసుకొని మన కళ్ళని కాపాడుకోవచ్చు. సో చాలా వరకు మనకు ఈ ఎండలో తిరగటం వల్ల దుమ్ములో తిరగటం వల్ల దాని నుంచి వచ్చే సమస్యలు ఎక్కువగా యూవీ వల్ల మనకు వచ్చేసి క్యాటరాక్ట్స్ మనం శుక్లం అని చెప్తా ఉన్నాం. సో అది ఒకప్పుడు 70-80 ఏళ్ళకి వచ్చేది, మనకి ఇప్పుడు ఎక్కువగా ఎండలో తిరగటం వల్ల మనకు 50 సంవత్సరాలకే మనకు ఆ శుక్లం అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం యూజ్ చేసుకునే ఈ యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ వల్ల మనకు ఆ శుక్లం అన్నది ఇంకా కొద్ది కాలం మనం దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండరీ మనకు వచ్చేసేసి ఈ ఎలర్జీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కళ్ళు ఎర్రబడడం కానీ, కంటి నుంచి నీళ్లు గారడం, కంటి దురదలు అనేది జరుగుతూ ఉంటుంది. సో గ్లాసెస్ వల్ల దాన్ని మనం కొంచెంగా నిర్మూలించుకున్నట్లయితే ఇంకొద్ది మనం ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళగానే కొంచెం మనం తాగే మంచినీళ్ళతో ఎప్పుడైతే మన కళ్ళని కడుక్కుంటామో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న దుమ్ముని డస్ట్ని మనము క్లీన్ చేసుకోగలుగుతాం. దానివల్ల ఇంకా కొంచెం మనం కంటి మీద మనం ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టు అవుతుంది. సో ఇది మనం ఈ ఎండాకాలం పాటిస్తే సరిపోతుందండి.